చూడు సుక్మా అడవుల్లో నక్సల్స్ డంప్ గుట్టురట్టు ఓయ్యా సంయుక్త బలగాల కుంభింలో ఆయుధాల భారీ స్వాధీనం 315 బోర్ రైఫిల్తో పాటు 49 లైవ్ కాంట్రీట్స్లో అల్యూమినియం కంటైనర్ పట్టివేత ఊరిని కంటైనర్నే పట్టుకున్నారంట నక్సలైట్లు దాచినాయి అన్నలు దాచినాయి ఎస్పీ మయాంక్ గుర్జర్ ఆదేశాలతో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం నక్సల్స్ ఏరివేత మరింత ఉధృతం కొనసాగుతున్న కూంబింగ్ చర్యలు భలే ఉన్నది రా నాయన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా నక్సల్స్కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది బోజ్రాత్ పదార్ అటవీ ప్రాంతంలో సంయుక్త భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో నక్సల్స్ దాచిపెట్టిన ఆయుధాల డంపును వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు 315 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్తో పాటు 49 లైవ్ కార్ట్రిడ్జ్లు అల్యూమినియం కంటైనర్ను స్వాధీనం కావడం భద్రతా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది నిఘా సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ మయాంక్ గుర్జర్ ఆదేశాలు ఏఎస్పీ రోహిత్ షా పర్యవేక్షణలో ప్రత్యేక నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు బెజ్జీ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఆర్పిఎఫ్ 50వ బెటాలియన్ సంయుక్త బృందం బోద్రాజ్ పదార్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు నిర్వహించింది డంపులో లభించినవి గాలింపు సందర్భంగా నక్సల్స్ దాచిన డంపును గుర్తించిన బలగాలు 315 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్ 7.62 ఇంటూ 39 మిల్లీమీటర్ చెందిన 47 లైవ్ కార్ట్రిడ్జ్లు 7.62 ఇంటూ 51 మిల్లీమీటర్కు చెందిన 2 లైవ్ కార్ట్రిడ్జ్లు ఒక అల్యూమినియం కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం బలగాలు విజయవంతంగా ఆపరేషన్ ముగించి సురక్షితంగా శిబిరానికి చేరుకున్నాయి కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేత సుక్మా జిల్లాలో నక్సల్స్ కదలికను పూర్తిగా అణచివేసే వరకు కూంబింగ్ సర్చ్ ఆపరేషన్లు మరింత ఉధృతంగా కొనసాగుతాయని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు అడవుల్లో నక్సల్స్ దాచిపెట్టిన ఆయుధాల డంపులను గుర్తించి నిర్వీర్యం చేసే చర్యలను మరింత వేగం పెంచనున్నట్లు తెలిపారు మొత్తం మీద గట్టిగానే పెడతా ఉన్నారు అంటే వాస్తవంగా నక్సలైట్లు 99% బయటికి వచ్చిండ్రు చాలా వరకు జనజీవన స్రవంతిలో కలిసి చాలా వరకు ఎన్కౌంటర్లో చనిపోయారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళకు చూపించిన 5% కూడా లేదు అని చర్చ జరుగుతుంది ఆయుధాలతో సరెండర్ అయిన నక్సలైట్లు అని మనం వార్తలు ఇష్టం బట్ ఆయుధాలు 5% కూడా లేదు 95% ఆయుధాలు డంపులు బంగారం డబ్బులు మొత్తం మళ్ళీ దాచుకున్నారు అవసరం అంటే మళ్ళీ వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది దాన్ని కూకటి వేలతో రూపుమాపాలని ఛత్తీస్గఢ్లో గట్టిగానే ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా